అవార్డుల గురించి. మరి ఇంత మంచి వ్యవస్థలో ఉంటూ క్రమశిక్షణకు మారు పేరుగా పోలీస్ వ్యవస్థ అని చెప్తారు. అంటే సొసైటీని క్రమశిక్షణలో పెట్టడం కోసం పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడుతుంది, పనిచేస్తుంది. అందులోకి మీరు ఇక్కడి స్థాయి నుండి ఆ స్థాయికి ఎదిగారు, అనేక అవార్డులను తీసుకున్నారు, మంచి గుర్తింపు ఉంది. అలాంటి సమయంలో దానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావడానికి గల కారణం? మేడం 26 ఇయర్స్ సర్వీస్లో కలిగినటువంటి అనుభవాలు, అన్ని రకాల అనుభవాలు, అంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు, వ్యక్తిగతంగా చూసినటువంటి అనుభవాలు ఒకటి. రెండవది జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చూసినటువంటి అనుభవాలు, ఎదురైనటువంటి సమస్యలు, ఆటంకాలు, అవన్నీ సర్వీస్లో కూడా చూసాం ప్రజలవి. చాలా వ్యవస్థలో చాలా విషయాల్లో మార్పు కనపడదు. మార్పు ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ మార్పు రాదు. దానికోసం ఉద్యమాలు చేస్తుంటారు, డిమాండ్ ప్లేస్ చేస్తుంటారు. ఒక ఇంట్లోనే మీరు అన్నట్టు పిల్లల కోసం తల్లిదండ్రులు పిల్లలను పదే ఎంత చెప్పినా మార్పు రాదు. సమాజంలో కూడా అట్లే ఉంటుంది. సమాజంలో, వ్యవస్థలో ఇంకా చాలా వరకు మార్పు అవసరము. ఒక జనరేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకా మన కళ్ళ ముందు ఇంకా చాలా పావర్టీ కనపడుతుంటది, ఇల్లిటరసీ కనపడుతుంటది, ఇంకా సంక్షేమ అభివృద్ధిలో ఇంకా ఏదో లోటు కనపడుతుంటది, మానవ అభివృద్ధి సూచికలో కూడా లోటు కనపడుతుంటది. ఇంకెన్నో విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి అంటే ఒక యూనివర్సిటీ విద్యార్థిగా, అదేవిధంగా ఒక సబ్జెక్టుల పైన అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మనకు అది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. జనరల్ గా సరే విద్య లేదు, అక్షరాస్యత లేదు, సాహిత్యం మీద పట్టు లేదు అంటే ప్రతి ఒక్కటి అద్భుతమే, కానీ లోటు అయితే కనపడుతుంటది. అందులో నుండే వచ్చారు కాబట్టి అందులో లోటు లేదో మీకు కనపడుతుంటది. సో ఈ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలకి ఒక రాజకీయ వేదికనే పరిష్కారం, అన్నిటికి రాజకీయ వేదికనే పరిష్కారం. అంటే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ఇటువంటి వ్యవస్థలో ఇంత అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి కదా. సో నాకు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అలాంటప్పుడు అటువంటి వేదికలో ఉండాల్సిన అవసరం ఉంది అని మనిషికి ఫస్ట్ తనపై తన నమ్మకం కలిగిన తర్వాతనే ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఆ నమ్మకం అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ నేను ఒక్కొక్క స్థాయి నుంచి ఒక స్థాయికి రావడము నాకు కలిగినటువంటి నమ్మకం. అట్ ద సేమ్ టైం రీచ్ అయినటువంటి గోల్ రీచ్ అయ్యాన్న నేను, అంటే వ్యవస్థలో ఈ వ్యవస్థ అంటే ఏందో తెలుసుకోవడానికి గోల్ రీచ్ అయ్యాను, తెలుసుకున్న తర్వాత ఆ వ్యవస్థ ఇలా ఉండాలని అనుకున్న విషయంలో కూడా గోల్ రీచ్ కావాలి. సో అదే లక్ష్యంలో భాగంగా నేను బయట రాజకీయాల్లోకి